Hello everyone, how are you all? Hope everyone is doing fine and good. Okay, in the previous part of JEE PYQs, we have done with MCQs. On a part 1 లో MCQs చేసాము కొన్ని. సరే అదే part 2 లో ఈవెన్ JEE మెయిన్స్ వి MCQs చేద్దాము. Then Violet, this is Santosh Kumar Gudavarpu. Welcome to my channel Sims Academy. Okay, ఇక్కడ 2022 JEE లో ఇచ్చిన ఒక ప్రాబ్లం చూద్దాము. Two balls A and B are placed at the top of 180-meter tall tower. Ball A is released from the top at t equals to 0 seconds. Ball B is thrown vertically down with an initial velocity u at t equals to 2 seconds. After a certain time, both balls meet 100 meters above the ground. Okay, find u in meters per second. సరే మనం ఇక్కడ చూసుకుంటే చూడండి టోటల్గా టవర్ హైట్ ఎంత ఉంది మనకి. హియర్ హైట్ ఆఫ్ ద టవర్ ఈస్ గివెన్ యాజ్ 180 meters. ఓకే, 180 metersలో చూడండి బాల్ బీ థ్రోన్ ఆఫ్టర్ ఎ సర్టెన్ టైమ్ బోత్ బాల్స్ మీట్ 100 meters అబౌవ్ ద గ్రౌండ్. అంటే ఇక్కడ 100 meters ఉంది, అంటే రెండు బాల్స్ ఎంత ట్రావెల్ చేసినట్టు 80 meters ట్రావెల్ చేసినట్టు, అంతే కదా. సరే బాల్ ఏ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏ అనే బాల్ టోటల్గా డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, 80 meters ట్రావెల్ చేసింది. ఇట్ ఈస్ లెఫ్ట్ ఫ్రీలీ. ఏ గురించి మాట్లాడుకుంటే యూ ఈక్వల్స్ టు 0. సరే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ట్రావెల్ చేసింది, టైం టీ అనే దాంట్లో ట్రావెల్ చేసింది. ఫ్రీలీ ఫాలోయింగ్ ఆబ్జెక్ట్, ఎస్ డిస్టెన్స్ హెచ్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్ మనం వేసుకోవచ్చు కదా. అంటే h ఈక్వల్స్ టు హాఫ్ gt స్క్వేర్. ఇంకా చెప్పాలి అంటే g వాల్యూ 10 meters per second స్క్వేర్ ఇచ్చారు అంటే హాఫ్ g ఏమవుతుంది ఎప్పుడైనా 5t స్క్వేర్, రైట్. ఇప్పుడు h మనకి ఎంత ఇచ్చారు, 80 meters ఇచ్చారు. దట్ ఈస్ 80 ఈక్వల్స్ టు 5t స్క్వేర్ ఆర్ t స్క్వేర్ వాల్యూ వి గెట్ ఇట్ యాజ్ 80/5 16 ఆర్ t వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఎంత వస్తుంది మనకి, 4 seconds. ఓకేనా. అంటే టోటల్గా 80 meters డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి బాల్ ఏకి ఎంత టైం పట్టిందండి, 4 seconds పట్టింది, రైట్. అయితే 2 seconds తర్వాత బాల్ బిని సమ్ ఇనీషియల్ వెలాసిటీ యూ తోటి కిందకి వేశారు. ఓకే, అంటే బాల్ బి గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ బాల్ బి, వీ హ్యావ్ సమ్ ఇనీషియల్ వెలాసిటీ, వీ డోంట్ నో అబౌట్ దాట్. 2 seconds లేటర్ ఫస్ట్ బాల్ టోటల్గా 80 meters రావడానికి టైం 4 seconds తీసుకుంటే బాల్ బి ఇక్కడికి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది, 2 seconds, బికాస్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ డౌన్ at t equals to 2 seconds. అంటే 2 seconds అయిన తర్వాత కిందకి ప్రొజెక్ట్ చేశారు. సో విత్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ u అన్నప్పుడు కిందకి ఇనిషియల్ వెలాసిటీ u ఉంది, t ఈక్వల్స్ టు 2 seconds. ఎందుకు టోటల్గా ఇది 4 seconds వచ్చిందంటే 2 seconds అయిన తర్వాత దీన్ని ప్రొజెక్ట్ చేశారు కాబట్టి 2 secondsలో ఇట్ ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ 80 meters, రైట్. సరే మనము ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ కనుక్కోవచ్చా ఇక్కడి నుంచి. సరే ఏది కనుక్కోవాలన్నా నేను ఎన్నోసార్లు చెప్పాను, మనకి 2 విషయాలు ఖచ్చితంగా ఉండాలి, ఒకటి యు ఇంకోటి ఏ. సరే ఇక్కడ యు లేదు, మనకి డిస్ప్లేస్మెంట్ ఎస్ ఉంది కదా, ఎస్ ఈక్వల్స్ టు మనం మాట్లాడుకుంటే యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ తీసుకోవచ్చు కదా. ఎస్, నా ఇక్కడ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, 80. యు ఎంత అదే కనుక్కోవాలి. టీ దట్ ఈస్ 2 ప్లస్ హాఫ్ జీ ఇట్ ఈస్ 5t స్క్వేర్, రైట్. ఓ సారీ, టీ వాల్యూ కూడా మనకు తెలుసు కదా, టీ వాల్యూ ఎంత 2 seconds, దట్ ఈస్ 2 స్క్వేర్, రైట్. 80 ఈక్వల్స్ టు 2u ప్లస్ 5 into 4 ఎంత 20. ఆ 20 ని పంపిస్తే ఏమవుతుంది, 60 ఈక్వల్స్ టు 2u ఆర్ ద వాల్యూ ఆఫ్ u ఈస్ 30 meters per second, రైట్. యూ వాల్యూ మనకి 30 meters per second వచ్చింది. సరే చూడండి మళ్ళీ ఒకసారి నేను ప్రాబ్లం చెప్తాను. 2 balls ఏ అండ్ బి ఉన్నాయి, అవి టోటల్గా 180 meters టవర్ పైన ఉన్నాయి, బట్ 100 meters అబౌవ్లో అవి కలిసాయి అంటే అవి పైనుంచి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు
80 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినాయి. సరే, బాల్ ఏ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఫ్రీలీ, ఇనీషియల్ వెలాసిటీ u ఈక్వల్స్ టు 0. ఓకే, అక్కడి నుంచి మనం టైమ్ ఆఫ్ డీసెంట్ అప్ టు 80 మీటర్స్ టైం క్యాలిక్యులేట్ చేసాం 4 seconds. బట్ బాల్ బి ఈస్ ప్రొజెక్టెడ్ డౌన్ విత్ సమ్ ఇనీషియల్ వెలాసిటీ u ఆఫ్టర్ 2 seconds. అంటే బాల్ బి ఆ 80 మీటర్స్ ట్రావెల్ చేయడానికి 2 seconds పట్టింది. డిస్టెన్స్ ఎంత? సేమ్, f ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ హాఫ్ gt స్క్వేర్. ఇన్ కేస్ ఆఫ్ హియర్ మనము u వాల్యూ కనుక్కున్నాం. ఓకే, పాజ్ చేసుకొని యూ కెన్ కాపీ దిస్. Okay, now let us move on to the next problem. A small toy starts moving from rest under constant acceleration. First thing enti, it starts from rest. Rest anagane manaku gurtu ravalsindi initial velocity is 0. It travels 10 meters in t seconds. Okay, displacement equals to 10 meters, time is t seconds. Now distance traveled by it in next t seconds will be tarvata t seconds లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. సరే, ఇనీషియల్గా మనకి ఎంత ఇచ్చారు? 10 meters ట్రావెల్ అయింది అని ఇచ్చారు. ఒక పని చేద్దాము. లెట్ us find acceleration first. What is the appropriate equation of motion we can use? USTA. ఏం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనం యూజ్ చేసుకోవచ్చు? ఎస్, S ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఎనీవే u 0 కదా, అప్పుడు S ఈక్వల్స్ టు హాఫ్ at స్క్వేర్ యూజ్ చేసుకోవచ్చు కదా. Thereby we get the value of a as 2s by t square. Right? Now ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంది? నెక్స్ట్ t సెకండ్స్లో. సరే, ఇప్పుడు ఇక్కడ వరకు t సెకండ్స్ ఉంది, ఇక్కడ వరకు t సెకండ్స్ ఉంది. We have got initial velocity u equals to 0. నెక్స్ట్ t సెకండ్స్లో కనుక్కోవాలి అంటే రెండు ఉన్నాయి మనకి. ఐదర్ ఇక్కడ v వాల్యూ అయినా కనుక్కొని సెకండ్ పార్ట్కి u అనేది మనం అనుకుందాం. ఏంటి లేదు, 2t సెకండ్స్కి ఎంత డిస్ప్లేస్ అయింది కనుక్కొని దాంట్లో నుంచి ఫస్ట్ t సెకండ్స్ డిస్ప్లేస్మెంట్ తీసేస్తే విల్ గెట్ ద ఆన్సర్. ఐ థింక్ 2t సెకండ్స్కి కనుక్కుందాం. ఓకే, టోటల్ టైం ఎంత? ఎనీవే ఇనీషియల్ వెలాసిటీ 0, ఇనీషియల్ పాయింట్ నుంచి టోటల్గా 2t సెకండ్స్ అవుతుంది. నెక్స్ట్ s వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. t ఈక్వల్స్ టు 2t హియర్. And acceleration anyway we got it as a equals to 2s by t square. మళ్ళీ ఏం ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ? s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ a t స్క్వేర్. u ఎనీవే 0 కాబట్టి హాఫ్ a t స్క్వేర్. దట్ ఈస్, సరే దీన్ని t డాష్ అనుకుందాం. s డాష్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ a వాల్యూ ఇంటూ t డాష్ స్క్వేర్. దట్ ఈస్ 4t స్క్వేర్. t square gets cancelled, right? Then we get the value of s dash as, చూడండి 2 gets cancelled, 4 into s. s ఎంత ఇచ్చారు మనకు? ఆల్రెడీ 10 meters ఇచ్చారు. దట్ ఈస్ 4 into 10 it is 40 meters. నా అడిగేది ఏంటి? ఇప్పుడు టోటల్ చూడండి, టోటల్ డిస్ప్లేస్మెంట్స్ ఇట్ ఈస్ 40 meters. ఇక్కడ వరకు డిస్ప్లేస్మెంట్ ఇట్ ఈస్ 10 meters. అంటే నెక్స్ట్ 10 సెకండ్స్లో అది ఎంత ట్రావెల్ చేసింది? s2 ఈక్వల్స్ టు s డాష్ మైనస్ s. హౌ మచ్ ఇస్ s డాష్? 40 meters minus s, it is 10 meters. Therefore s2 equals to 30 meters. Is it clear? అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో u ఈక్వల్స్ టు 0 అంటే కామన్ పార్ట్ ఇక్కడ మనం ఏది కనుక్కున్నామంటే యాక్సిలరేషన్ కనుక్కున్నాం. ఇచ్చిన ఇనీషియల్ డేటా నుంచి యాక్సిలరేషన్ తీసుకొని అది మళ్ళీ టోటల్ 2t అనుకొని ఆ యాక్సిలరేషన్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ టోటల్ నుంచి ఈ ఫస్ట్ t సెకండ్స్లో 10 meters ట్రావెల్ అయింది, అది సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ ద రిమైనింగ్ వన్, దట్ ఈస్ 30 meters. ఓకేనా? పాజ్ చేసుకొని కాపీ చేసుకోండి. Okay, let us move on to the next problem. అంటే అట్లీస్ట్ ఫోటో అన్న క్లిక్ చేసుకుంటారని చెప్పేసి గ్యాప్ ఇస్తున్నాను. ఎన్సిసి పరేడ్ యూనిఫామ్ స్పీడ్ 9 km/h అండర్ మ్యాంగో ట్రీ. మంకీ సిట్టింగ్ ఎట్ 19.6 meters. సరే, ఒక మంకీ 19.6 meters పైన ఎక్కడ కూర్చుందంట? మ్యాంగో ట్రీ పైన కూర్చుంది. అక్కడి నుంచి పరేడ్ స్టార్ట్ అయ్యి
వాళ్ళు వస్తున్నారు. అయితే ఇక్కడ క్యాడెడ్ డిస్టెన్స్ ఫ్రమ్ ట్రీ ఎట్ డ్రాప్ ఈజ్ అంటే ఏంటి ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ కంప్లీట్గా రానట్టుంది ఇది. ఆ క్యాడెట్ అనేవాడు కరెక్ట్గా పట్టుకుంటాడు క్యాచ్. సరే ఇది చూడండి, మంకీకి ఎక్కడ ఉంది, ఇక్కడ పరేడ్ జరుగుతుంది, ఇది డ్రాప్ చేసింది. ఓకేనా, ఎంత హైట్ నుంచి డ్రాప్ చేసింది, 19.6 మీటర్స్ నుంచి డ్రాప్ చేసింది. 19.6 మీటర్స్ నుంచి డ్రాప్ చేసింది అంటే టైమ్ ఆఫ్ డీసెంట్ ఆఫ్ దాట్ మ్యాంగో ఎంత అవుతుంది చెప్పండి. టైమ్ ఆఫ్ డీసెంట్ డ్రాప్ చేసింది అన్నాడంటే ఇనీషియల్ వెలాసిటీ 0, రైట్. నౌ టైమ్ ఆఫ్ డీసెంట్ దట్ ఈక్వల్స్ టు వెన్ ఎవర్ ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ ద సర్టన్ హైట్ అండర్ రూట్ ఆఫ్ 2h/g. okay, under root of 2 into h it is given as 19.6 by g 9.8. this is 2 times under root of 2 into 2 root 4 ఎంత మనకి 2 seconds. అంటే ఇక్కడ నుంచి క్యాడెట్ 2 seconds వెళ్ళి అక్కడ పట్టుకుంటాడు. ఓకేనా, మరి క్వశ్చన్ ఏమడుగుతున్నారు, క్యాడెట్ డిస్టెన్స్ ఫ్రమ్ ట్రీ ఎట్ డ్రాప్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. అండ్ దే ఆర్ మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 9 కిలోమీటర్స్ పర్ అవర్. స్పీడ్ చూసుకోండి, 9 కిలోమీటర్ పర్ అవర్. ఎప్పుడైతే కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నాయో మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకుందాం 5/18 తోటి. 9 2s ఆర్ దట్ ఈస్ 5/2 మీటర్స్ పర్ సెకండ్, రైట్. ఇప్పుడు చూడండి డిస్టెన్స్ మనం కనుక్కోవాల్సింది. వి గాట్ ద టైమ్ ఫ్రమ్ ద ఫ్రీ ఫాల్ ఆఫ్ దట్ మ్యాంగో. టైం వచ్చింది, మనకు స్పీడ్ ఉంది. నా డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి చెప్పాలి మీరే, స్పీడ్ ఇంటూ టైం. హౌ మచ్ ఇస్ ద స్పీడ్, 5/2 meters per second into time it is 2. therefore డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసినట్టు, ఇక్కడి నుంచి ఇక్కడికి క్యాడెట్ 5 meters డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? అంటే మంకీ ఇట్లా మ్యాంగో డ్రాప్ చేసింది, డ్రాప్ చేసినప్పుడు అక్కడి నుంచి క్యాడెట్ వచ్చి పట్టుకున్నాడు. అంటే డ్రాప్ ఈ మంకీ డ్రాప్ చేసిన తర్వాత ఎంత టైం అది కిందకి వెళ్ళిందో అంత టైంలో అతను అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అంటే దిస్ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫ్రమ్ ద హైట్ ఆఫ్ 19.6 meters. టైమ్ ఆఫ్ డీసెంట్. టైమ్ ఆఫ్ డీసెంట్ అంటే అండర్ రూట్ ఆఫ్ 2h/g. అది యూజ్ చేసుకొని అక్కడ టైం క్యాలిక్యులేట్ చేసాము. అదేవిధంగా అక్కడ స్పీడ్ కూడా ఇచ్చాడు మనకి. స్పీడ్ ఎంత ఇచ్చాడు చూడండి, 9 kilometers per hour. We have converted into meters per second. We got it as 5/2 meters per second. Now distance equals to speed into time. What is speed? 5/2 meters per second into time. We got it as 2 seconds. 5/2 into 2 it is 5 meters. Okay, please pause and copy. Okay, let us move on to the next problem. Juggler throws balls upward with same velocity. When first reaches highest, throws next. If he throws n balls per second, maximum height. Juggling అంటే ఐడియా ఉందా, ఇలా బాల్స్ ఆడుతుంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జగ్లింగ్. అయితే అతను ఎన్ని బాల్స్ వేస్తున్నాడంట, పర్ సెకండ్ n balls వేస్తున్నాడు. అంటే ఒక బాల్ పైకి పోవడానికి ఎంత టైం పడుతుంది, దట్ వీ కాల్ ఇట్ as టైమ్ ఆఫ్ ఎసెంట్. ఓకేనా, ఒక బాల్ పైకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో వీ కాల్ ఇట్ as టైమ్ ఆఫ్ ఎసెంట్. చూడండి, n balls పర్ సెకండ్ అంటున్నాడు. అన్నప్పుడు టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే ఒక బాల్ పైకి వెళ్ళడానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది, 1/n seconds పడుతుంది. నా ఇనీషియల్ వెలాసిటీ u తోటి పైకి వేసినప్పుడు టైమ్ ఆఫ్ ఎసెంట్ ఏమవుతుంది, ఇన్ కేస్ ఆఫ్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్, టైమ్ ఆఫ్ ఎసెంట్ వి నో ఇట్ యాజ్ TA ఈక్వల్స్ టు u/g. దెన్ u/g ఈక్వల్స్ టు 1/n అయినప్పుడు చూడండి u వాల్యూ ఏమవుతుంది మనకి, g/n వస్తుంది, రైట్. అంటే ఒక సెకండ్కి n balls వేస్తున్నాడు అంటే దాని టైం పీరియడ్ అంటే ఒక బాల్ పైకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, 1/n సెకండ్. అంటే టైమ్ ఆఫ్ ఎసెంట్ 1/n అని ఇచ్చాడంటే టైమ్ ఆఫ్ ఎసెంట్ ఫార్ములా ఫర్ ఎ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఇట్ ఈస్ u/g. u/g ఈక్వల్స్ టు 1/n. thereby we calculated the value of u.
u equals to g by n వచ్చింది. Now he is asking us to find the maximum height. Maximum height formula ఏంటండి? h equals to u square by 2g in case of a vertically projected object. Now we got the value of u, right? ఎంత వచ్చింది? u square g square by n square into 2g. g and square gets cancelled. H equals to g by 2n square is our answer. JEE 2022లో ఇచ్చారు అంట. బాగుంది ప్రాబ్లం. ఓకే, పాజ్ అండ్ కాపీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. Ball released from height h if t1 and t2 time required for first half and second half respectively. This is t1, this is t2 time required for first half and second half respectively. Relation between t1 and t2. ఇది మన క్వశ్చన్. సరే, ఫస్ట్ హాఫ్ అంటే h/2, సెకండ్ హాఫ్ అంటే h/2, లేదు అంటే రెండు హెచ్ అయినా తీసుకోవచ్చు, హాఫ్ ఆఫ్ కాబట్టి. ఓకేనా? సరే, ఎట్లయినా తీసుకోవచ్చు, నో ఇష్యూ. హెచ్ ఏం కాదు, ఇట్లానే తీసుకుందాం. నా ఇక్కడ టైం ఎంత అంటున్నారు? t1. ఇక్కడ టైం ఎంత అంటున్నారు? t2. రిలీజ్డ్ అన్నారంటే ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్స్ టు 0. ఎస్. నా relation between t1 and t2 అని అంటున్నారు. Now time of descent, whenever we are given height, time of descent formula t equals to under root of 2h by g, right? t1 ఏమైతుంది ఇక్కడ? under root of 2 into h by 2 by g. 2 gets cancelled, we get it as under root of h by g. Is it clear? సరే, ఇప్పుడు సెకండ్ది మాట్లాడుకునేటప్పుడు మనము టోటల్ టైం క్యాలిక్యులేట్ చేసి, ఓకే, టీ డాష్ లేకపోతే t1 ప్లస్ t2 టోటల్ టైం, t1 ప్లస్ t2 క్యాలిక్యులేట్ చేసి దాంట్లో నుంచి t1 తీసేస్తే సెకండ్ హాఫ్కి ఎంత టైం అయింది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, లెట్ us find again for t1 plus t2 what is the height? h/2 plus h/2, that is h. But time of descent formula again under root of 2h by g. h plus లో h ఉంది, under root of 2h by g, right? Now let us find t2. t2 equals to t1 plus t2 minus t1, that is under root of 2h by g minus under root of h by g. సరే, under root of h by g కానీ కామన్ తీసామనుకోండి, మనకేమొస్తుంది? √2 minus 1. Now he is asking us to find the relation between t1 and t2. Let us take its ratio. t2 by t1 under root of h by g into √2 minus 1 by t1 enta under root of h by g. Both gets cancelled. Then we get the answer as t2 equals to under root 2 minus 1 into t1. రైట్? ఇస్ ఇట్ క్లియర్? అంటే చూడండి, ఫస్ట్ హాఫ్ t1 అన్నాడు, టైమ్ ఆఫ్ డిసెంట్ చేసుకున్నాము అండర్ రూట్ ఆఫ్ 2 into h2 by g. 2 gets cancelled, అండర్ రూట్ ఆఫ్ h by g. ఇప్పుడు సెకండ్ పార్ట్కి టైం కనుక్కోవాలంటే టోటల్ టైం కనుక్కున్నాం, t1 ప్లస్ t2 కనుక్కొని ఫస్ట్ పార్ట్ టైంని మనం సబ్ట్రాక్ట్ చేసాం. ఓకే, దేర్ బై వి గెట్ ఇట్ యాజ్ అండర్ రూట్ ఆఫ్ h by g into √2 minus 1. రేషియో తీసుకుంటే వి గెట్ దట్ ఆన్సర్ √2 minus 1. ఇది t1, ఇది t2. సరే, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ప్రింట్ సరిగ్గా రాలేదు. ఓకే, పర్సన్ టిక్. సరే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. ఇంజిన్ ట్రైన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ passes signal post with velocity u and last compartment with velocity v. Velocity at middle point passes. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, టోటల్ ట్రైన్ లెంత్ ఎస్ అని అనుకుందాము. ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v.
మనకి ఏవైనా రెండు విషయాలు ఖచ్చితంగా ఉండాలని చెప్తాను ప్రతిసారి కైనమాటిక్స్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో, ఒకటి యు ఇంకోటి ఏ. ఏది లేకపోయినా ఫస్ట్ అది కనుక్కొని నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఏ లేదు. వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వీ కెన్ యూస్? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఇక్కడ నుంచి ఏ వాల్యూ మనం మాట్లాడుకుంటే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2s, రైట్? నౌ వి గాట్ ద వాల్యూ ఆఫ్ ఏ. సరే, సేమ్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది దేంది ఎట్ మిడిల్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి వెలాసిటీ ఎంత అని అంటున్నాడు. సరే, సేమ్ మనం యూజ్ చేద్దాం. యాక్సిలరేషన్ మనకు వచ్చింది కదా, we can use the same formula. Instead of that we are saying v dash square minus u square equals to initial velocity u ni, right? ఇక్కడ అక్కడ u అని పెట్టుకోవాలి, మనం ఇక్కడ v అని పెట్టుకోవాలి. ఓకే, సరే ఇటు సైడ్ వస్తున్నాను అనుకుందాం, దాందేమని. ఓకేనా, ఇటు సైడ్ ట్రైన్ పాస్ అవుతుంది అని అనుకుందాం. ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v. నౌ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2a. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? టోటల్ ఇస్ s అంటే హాఫ్ కంపార్ట్మెంట్కి ఎంత అవుతుంది డిస్ప్లేస్మెంట్? s/2 అవుతుంది, రైట్? 2a into s/2. సరే, 2 gets cancelled. We have to find the value of v dash here. v dash square minus u square equals to 2 into a వాల్యూ ఎంత వచ్చింది చూడండి మనకి, v square minus u square by 2s. ఆల్రెడీ 2 క్యాన్సిల్ అయిపోయింది కదా మనకి ఇక్కడ. ఓకే, ఏ ఇంటూ ఎస్, ఏ వాల్యూ ఇది ఇంటూ ఎస్, ఎస్ గెట్స్ క్యాన్సిల్. ఫైనలీ వి గాట్ ఇట్ యాజ్ వి డాష్ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. సరే, రెండింటిని సపరేట్గా రాస్తున్నాను నేను. 2 అనేది మైనస్ యూ స్క్వేర్ అటు తీసుకెళ్తే ఏమవుతుంది ప్లస్ యూ స్క్వేర్. వాట్ ఈస్ యూ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2? 1 మైనస్ హాఫ్, ఇట్ ఈస్ హాఫ్ ప్లస్ హాఫ్. అంటే వి డాష్ స్క్వేర్ మనకి ఏమొస్తుందండి? వి స్క్వేర్ బై 2 ప్లస్ యూ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2. యూ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2 వి గెట్ ఇట్ యాజ్ v square by 2 plus u square by 2, or v dash value it is under root of v square plus u square by 2. This is the value, right? చూడండి ఇక్కడ under root of v square plus u square by 2, root మొత్తం ఉండాలి. Okay, is it clear? Pause it and please note down. Okay, next problem వెళ్దాం. Stone dropped from top of a building when crosses 5 meters below top. Another stone starts from 25 meters below top. అంటే ఇది 5 meters కిందకి వచ్చిన తర్వాత 20 meters నుంచి 25 meters టాప్ నుంచి ఇంకో స్టోన్ని రిలీజ్ చేశారు. బోత్ ఆఫ్ దెమ్ రీచ్ బాటమ్ ఎట్ సేమ్ టైమ్, సైమల్టేనియస్లీ అంటున్నారు. సరే, ఒక స్టోన్ని డ్రాప్ చేశారు, ఇది 5 meters కిందకి వచ్చింది. ఓకేనా, నా 5 meters కిందకి వచ్చినప్పుడు ఇంకో 20 meters కింద నుంచి, అంటే టోటల్ 25 meters అన్నారు కదా, ఇంకో 20 meters కింద నుంచి ఇంకో స్టోన్ని డ్రాప్ చేశారు, రైట్? లెట్ us say ఇక్కడ హెచ్ అని అనుకుందాం. నా ఇవి రెండు ఒకటేసారి గ్రౌండ్కి రీచ్ అయినాయి అంటే ఇది 20 meters ప్లస్ హెచ్ టీ సెకండ్స్ తీసుకుంటే, ఇదేమో ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టీ సెకండ్స్ తీసుకుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఫైనల్ వెలాసిటీ కానీ కనుక్కున్నామంటే ఈ హైట్ ఎస్ ఈక్వల్స్ టు ఈ వెలాసిటీ యూజ్ చేసుకొని యూటీ ప్లస్ హాఫ్ విటీ స్క్వేర్ వేసుకొని, ఇక్కడ కూడా హెచ్ ఈక్వల్స్ టు ఇక్కడ యూ జీరో కదా, ఇక్కడ కూడా యూ జీరో చూసుకోండి. ఓకేనా, సరే ఫస్ట్ ఫైనల్ వెలాసిటీ కనుక్కుందాం. ఫస్ట్ బాల్ ఏ అనుకుందాం, బాల్ బి అని అనుకుందాం. బాల్ ఏది ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలి అంటే వీ కెన్ యూస్ బి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2gh. యూ ఎనీవే జీరో, v square equals to 2 into 10 into h, it is 5, 5 2 is 10,
v స్క్వేర్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 10 అన్నప్పుడు v వాల్యూ ఎంత వస్తుంది మనకి 10 meters per second. రైట్, ఇప్పుడు ఇక్కడ v వాల్యూ మనకి 10 meters per second వచ్చింది. ఇది టోటల్గా ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందో ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సెకండ్ బాల్కి బాల్ బికి అంతే టైం పట్టింది. సరే, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎంత చూడండి. అప్ టు హియర్ ఇట్ ఈస్ h, ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 20, అంటే టోటల్ డిస్టెన్స్ ఇట్ ఈస్ h plus 20. f, this is s, u ఎంత 10 meters per second. Okay, t enta ta, a enta g. Let us apply s equals to ut plus half at square, that is h plus 20 equals to 10t plus half into g into t square. ఓకే, సరే, ఫస్ట్ అది అయిపోయింది. సెకండ్ దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి టీ సెకండ్స్, సేమ్ టీ సెకండ్సే తీసుకుంది. ఓకేనా అన్నప్పుడు h ఈక్వల్స్ టు ఫ్రీలీ ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ కదా, హాఫ్ జీ టీ స్క్వేర్. అంటే ఇక్కడ ఉన్న హాఫ్ జీ టీ స్క్వేర్ ప్లేస్లో మనం h వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందామా? ఓకే, నో 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 హాఫ్ జీ టీ స్క్వేర్ కదా. సరే, ఇక్కడ ఉన్న h వాల్యూలో హాఫ్ జీ టీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎనీవే h గెట్స్ క్యాన్సిల్డ్. h plus 20 equals to 10t plus h. h gets cancelled on both sides. అప్పుడు t వాల్యూ ఏమొస్తుంది 20 by 10, that is 2 seconds. ఇప్పుడు t వాల్యూ 2 seconds వచ్చిందంటే h వాల్యూ మనం కనుక్కోవచ్చా? h ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఇక్కడే వేసాం కదా, హాఫ్ gt స్క్వేర్, దట్ ఈస్ h ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ g, హాఫ్ ఇంటూ 10. t వాల్యూ మనకి 2 seconds, 2 స్క్వేర్ 4, 2 ones 2 2s, అంటే h వాల్యూ మనకి ఎంత వస్తుంది 20 meters. మనకు కావాల్సింది h వాల్యూ కాదు, హైట్ ఆఫ్ ద బిల్డింగ్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్? దిస్ ఈస్ 20, దిస్ ఈస్ 20, దిస్ ఈస్ 5. therefore the height of the building it is 20 plus 20 plus 5, it is 45 meters. Please pause and note down. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. స్కూటర్ యాక్సిలరేట్స్ రెస్ట్ టైం రేట్ at the rate a, then retards at a2 time. ఓకే, సరే, క్వశ్చన్ మొత్తం లేదు. ఇక్కడ స్కూటర్ యాక్సిలరేట్స్ ఫ్రమ్ రెస్ట్ at time t1 at rate a1, then retards at rate a2 and time t2 and comes to rest. He is asking us to find the ratio of t1 by t2. okay ఓకేనా, అంటే రెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి యాక్సిలరేట్ అయింది a1 యాక్సిలరేషన్ తోటి ఇన్ ద టైం t1, మళ్ళీ రిటార్డ్ అయింది a2 యాక్సిలరేషన్ తోటి టైం t2 వరకు ఫైనల్గా రెస్ట్లోకి వచ్చింది. సరే, ఒక గ్రాఫ్ గీసి మనం చెక్ చేస్తే మనకేమన్నా ఐడియా వస్తుందేమో చూద్దాం. దిస్ ఈస్ టైం t, దిస్ ఈస్ వెలాసిటీ. నా ఇప్పుడు చూడండి, యూనిఫామ్ యాక్సిలరేషన్ తోటి అది వెళ్ళింది అన్నప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ ఇనీషియల్ వెలాసిటీ 0 పెరిగింది, యాక్సిలరేషన్ ఎంత a1. Now it retards ఎంత a2, రైట్. ఫస్ట్ ఇక్కడ టైం ఎంత అన్నాడు t1 టైం, అండ్ ఇక్కడ టైం ఎంత అన్నాడు t2 టైం అన్నాడు. సరే, మనం ఇక్కడ వెలాసిటీ మాట్లాడుకుంటే v ఈక్వల్స్ టు రెస్ట్లో ఉంది కదా u ప్లస్ at. సరే, ఇది v0 అనుకుందాము, ఫస్ట్ ఫైనల్ వెలాసిటీ, దట్ ఈస్ v0 ఈక్వల్స్ టు u ప్లస్ at. ఇనీషియల్ వెలాసిటీ 0, ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైనల్ వెలాసిటీ 0. అప్పుడు మనకు v0 వాల్యూ ఏమొస్తుంది u ప్లస్ a1 t1, దట్ ఈస్ a1 ఇంటూ t1. ఇస్ ఇట్ ఓకే, రైట్. అంటే మనం యూనిఫామ్ యాక్సిలరేషన్ అన్నాడు కాబట్టి, ఫ్రమ్ రెస్ట్ అన్నాడు కాబట్టి వెలాసిటీ 0 నుంచి మనం తీసుకున్నాం. నా యాక్సిలరేషన్ a1 అని ఇచ్చాడు, టైం t1 అని ఇచ్చాడు, రైట్. v0 ఫైనల్ వెలాసిటీ అనుకుంటే v0 ఈక్వల్స్ టు a1 ఇంటూ t1. నా సెకండ్ కేస్కి వెళ్దాం మనం. ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంది చూడండి,
u equals to v naught, final velocity it is 0, acceleration is a2 అంటే v equals to u మైనస్ రిటార్డేషన్ అంటున్నాడు కదా, అందుకని t2. అది కానీ ఇటు వస్తే మనకి వీ కెన్ రైట్ v naught ఈక్వల్స్ టు a2 ఇంటూ t2, రైట్. అదే v naught a1 ఇంటూ t1 వచ్చింది, అదే v naught మనకి a2 ఇంటూ t2 వచ్చింది. అంటే కెన్ వి రైట్ a1 t1 ఈక్వల్స్ టు a2 t2. Okay, now he is asking us to find the ratio of t1 to t2. t1 by t2, a1 at one piece, we get it as a2 by a1. అంటే ఇక్కడ ఏం లేదు, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే సింపుల్గా ఆ గ్రాఫ్ కానీ గీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. కానీ ఆ గ్రాఫ్ గీసుకోవాలన్న ఐడియా రావాలి, కాదని కాదు. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ మనకి ఏమంటారు, చాలా ప్రాక్టీస్ ఉండాలి ముందరే, అప్పుడే ఐడియాస్ వస్తాయి. అంత ఈజీగా సాల్వ్ చేయగలిగితే ఇది మెయిన్స్ ఎందుకు అవుతుంది. సరే, ఏదో ఒక దాంట్లో a2 by a1 రైట్, ఈ ఆప్షన్ టిక్ చేసుకుందాం. ఓకే, యూ కెన్ టేక్ ద నోట్స్ బై పాజింగ్. అంటే డౌట్ రావచ్చు, పాజ్ మేము చేసుకుంటాం కదా, ఫోటో తీసుకుంటాం కదా అని పక్క జరిగితే మొత్తం క్లియర్ బోర్డ్ వస్తుందని పక్క జరుగుతున్నాను. ఓకే, లెట్ us move on to the next one. Car accelerates from rest at rate alpha and this decelerates at rate beta and comes to rest. Total time t, total distance ఎంత అని అంటున్నాడు. అంటే డిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాడు. సేమ్ ఇందాకటి ప్రాబ్లమే, మనము యాక్సిలరేట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ డిసిలరేట్స్. సరే, వెలాసిటీ టైం గ్రాఫ్ గీద్దాం మనము. చూడండి, it accelerates with alpha and it decelerates with beta. Now he is asking us ఇక్కడ v naught అని అనుకుందాం. ఓకేనా, ఇనీషియల్గా టైం ఎంత అని ఇస్తున్నాడు t1, ఫైనల్గా టైం ఎంత అని ఇస్తున్నాడు t2. ఓకే, సరే, t1 ప్లస్ t2 ఎంత మనకి t అని ఇచ్చాడు టోటల్ టైం. దెన్ ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ కనుక్కుంటే విల్ గెట్ ద డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చినప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్ కనుక్కోవాలి అనుకుంటే చూడండి, ఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ వి ఇంటూ డిటి. మరి ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ మనం కనుక్కోవాలి కదా, యూ ఈక్వల్స్ టు 0, వి ఈక్వల్స్ టు 0. సేమ్ మోడల్, ఫస్ట్ వి నాట్ ఈక్వల్స్ టు యూ, ఇట్ ఈస్ 0, alpha into t1 or t1 equals to v naught by alpha. Similarly, we shall write 0 equals to v naught minus beta t2, or from here also we get t2 value as v naught by beta. Now total time it is t1 plus t2, it is given as t. ఓకే, t1 ఎంత వచ్చింది మనకి v naught by alpha ప్లస్ t2 ఎంత v naught by beta ఈక్వల్స్ టు t అని మనకి ఇచ్చారు. v naught కామన్ తీద్దాం, LCM is alpha beta, then we get it as beta plus alpha or alpha plus beta, right. Let us find the value of v naught. v naught equals to alpha beta into t by alpha plus beta. ఫైనల్ గా మనకి v naught వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ వాల్యూ వి గాట్ ఇట్ యాస్. టోటల్ టైం ఎంత ఇచ్చారు, t అని ఇచ్చారు. నా వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ చూడండి టోటల్ టైం t, హైట్ చూడండి v naught. therefore here distance or displacement is half into v naught into t. we got the value of v naught as half into alpha beta t by alpha plus beta into t. yes, అంటే ఫైనల్గా మనకి s ఈక్వల్స్ ఏమొస్తుంది, ఆల్ఫా బీటా t స్క్వేర్ బై 2 of alpha plus beta. is it clear? ఓకే, సేమ్ ఇందాక అట్లాంటి ప్రాబ్లమే, కానీ ఇందాక మనం v naught కనుక్కున్నాం, ఇక్కడ t1 t2 కనుక్కున్నా, t1 plus t2 ఈక్వల్స్ టు t అని యాడ్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం గ్రాఫ్లో మనకి v naught వాల్యూ కావాలి కాబట్టి t1 plus t2 ఈక్వల్స్ టు t అనుకొని we found the value of v naught. ఎస్, హైట్ వచ్చింది,
మనకి బేస్ టీ అని ఇచ్చారు, దెన్ డిస్టెన్స్ కావాలి అంటే ఏరియా ఆఫ్ దట్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, పాజ్ అండ్ యూ కెన్ టేక్. Let us move on to the next problem. Particle velocity v equals to v naught plus gt plus f t square. At position x equals to 0, t equals to 0, displacement after time t equals to 1. Now we are given velocity and asking to find displacement. Velocity ఇచ్చి displacement కనుక్కోవాలంటే ఎలా ఇందాక సేమ్ ఇందాక ప్రాబ్లం అదే, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ v ఇంటూ డిటి, రైట్. వెలాసిటీ ఇచ్చి మనం డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి అంటే s ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ v ఇంటూ డిటి అండర్ ద లిమిట్స్ 0 టు t. ఎక్కడ వరకు టైం ఇచ్చాడో అక్కడ వరకు, ఇక్కడ 0 నుంచి 1 వరకు ఇచ్చాడు. ఓకేనా, అంటే s ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు 1 v నాట్ ప్లస్ gt ప్లస్ f t square into dt. ఓకేనా, నౌ s ఈక్వల్స్ టు సపరేట్ గా ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 టు 1 v నాట్ ని బయట పెట్టుకుంటే 1 ఇంటూ dt ప్లస్ g బయట పెట్టుకుంటే ఇంటిగ్రల్ 0 టు 1 t ఇంటూ dt ప్లస్ f ని బయట పెట్టుకుంటే ఇంటిగ్రల్ 0 టు 1 t స్క్వేర్ ఇంటూ dt. ఓకే, వాట్ ఈస్ ఇంటిగ్రల్ 1 dt? t integral t dt, t square by 2 integral t square dt, t cube by 3. సరే చేసే లిమిట్స్ అప్లై చేసేద్దాం. s ఈక్వల్స్ టు v నాట్ ఇంటూ t దట్ ఈస్ అండర్ ద లిమిట్ 0 టు 1 g ఇంటూ t స్క్వేర్ బై 2 అండర్ ద లిమిట్ 0 టు 1 ప్లస్ f ఇంటూ t క్యూబ్ బై 3 అండర్ ద లిమిట్స్ 0 టు 1. దట్ ఈస్ s ఈక్వల్స్ టు t ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్, ఎందుకంటే లోవర్ లిమిట్ 0 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. దట్ బికమ్స్ v నాట్ ప్లస్ g బై 2 ప్లస్ f బై 3 యూనిట్స్. మీటర్ ఇస్తే మీటర్, ఏది ఇస్తే అది. ఓకేనా, అండ్ మన ఆప్షన్ 2 వచ్చింది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? వెన్ ఎవర్ వీఆర్ గివెన్ వెలాసిటీ టు ఫైండ్ డిస్ప్లేస్మెంట్, వీఆర్ సపోజ్ టు ఇంటిగ్రేట్ ఫర్ ఫైండింగ్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ ఇచ్చినప్పుడు. సరే, దీస్ ఆర్ ద 10 న్యూమరికల్స్ ఫ్రమ్ ఏమంటారు PYQs, MCQs ఫ్రమ్ JEE అప్ టు 2021 ఏమో మనం చేసాము. ఓకే, టోటల్గా మనము PYQsలో 2 పార్ట్స్ ఇంటీజర్ ప్రాబ్లమ్స్ చేసాం, 2 పార్ట్స్ MCQs చేసాము. నెక్స్ట్ మనము మోషన్ ఇన్ ఏ ప్లేన్కి జంప్ అయిపోతున్నాము. ఓకే, ఎస్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోకండి. నీట్గా నోట్స్ పెట్టుకోండి. ఇవి కానీ ఫాలో అయితే 90% మీకు ఇవన్నీ సేమ్ కాన్సెప్ట్ రిపీట్ అయ్యే అవకాశాలు, అంటే మోడల్స్ రిపీట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. షేర్ టు ద పీపుల్ హూ ఆర్ డెస్పరేట్ టు క్రాక్ మెయిన్స్, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడు షేర్ చేయడంలో తప్పలేదు. అదేవిధంగా లైక్ చేయండి. క్వశ్చన్స్ ఏమైనా చేయమని ఇస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, until then, this is Santosh Kumar Gudavapu signing off from Sims Academy. Bye bye.